బీసీ కులాలు చెప్తా ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు కానీ మా ఎంబీసీలకు హక్కులు రావట్లేదు, కేవలం 5-6 కులాలు మాత్రమే హక్కులు తీసుకుంటా ఉన్నాయి. మా పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎంబీసీ కులాలు అడుగుతా ఉన్నాయి, నేను కాదు. ఇలా రెడ్డి జాగృతి అనేది పిటిషన్ వేయొచ్చు, కానీ వీళ్ళు ఎంబీసీ కులాలు కూడా వాళ్ళ గొంతు విప్పారు. మరి దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు ఎవరైతే బీసీ కులంలో కాని వాళ్ళని తీసుకొచ్చి బీసీ కులంలో చేర్స్తే ఆ బీసీ కులాల హక్కులు తీసుకుంటే వాళ్ళని అడగకుండా కేవలం ఇలా రేవంత్ రెడ్డి లేకపోతే మాధవ్ రెడ్డి తినేటి ఇంకొక పార్టీ నాయకుడు అని ఈ తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా ఈ సమాజంలో ఎట్లయితే అన్ని కులాలు కలిసి ఉన్నాయో, ప్రేమతోటి పిలుచుకుంటా ఉన్నాయో, రేపు కూడా అదే పరిస్థితి ఉంటది. దీని మీద ఎలాంటి చర్చ లేదు. మాధవ్ రెడ్డి గారు బీసీ కులాలు కానీ ఏంటి మీ దృష్టిలో చేయలేదు. ఎప్పుడైతే ఇందిరా సహాని కేసులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇలా జనాభా పెరిగినంత మాత్రంలో రిజర్వేషన్ పెంచడం లేదు, కానీ ఆ జనాభాలో ఎవరు పేదరికలు ఉన్నారో, ఎంతమంది ఏ కులాల్లో ఎంతమంది వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది. ఇలా ఒకటి అడుగుతానండి, ఈ దేశంలో ఒకవేళ ముస్లింల జనాభా పెరుగుతుంది, రేపు వాళ్ళకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తారా? వీళ్ళందరూ ఒప్పుకుంటారా? ఇలా ఎంబీసీ కులాలకు రిజర్వేషన్ రాకపోతే, ఏబీసీ వర్గీకరణ జరగకపోతే అడగరు. ఏది ఎవరైతే మీ హక్కులకు ఎక్కడ భంగం వాటింది ఒకసారి చెప్తారా? మీ హక్కులకు అడగరు. ఇలా 100 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు రిజర్వేషన్ కింద వచ్చి వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళ హక్కులు తీసుకుంటారు. ఎట్లా ఇది రిజర్వేషన్ ఫలాలు అంటున్నా? రిజర్వేషన్ ఫలాలు కూడా ఆరాటు ఎవరైతే ఏ క్లాస్ 43 మంది రెడ్డిలందుకు పోటీ చేస్తారు, వాళ్ళు ఎన్ని టికెట్లు తీసుకున్నారు ఈ రోజు? హైదరాబాద్ లో ఒకసారి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు. మాధవ్ రెడ్డి గారు ఇప్పుడు అది కాదు, అనాదిగా మీరు పరిపాలిస్తే మాకు హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లేదు. మేము ముందుకొస్తా అంటే మీకు హక్కులకు వాటిల్లా? నాకు అర్థం అవట్లేదు. కానీ రామ్మూర్తి గారు అడుగుతున్నారు, పరిపాలిస్తే బీసీలకు ఎక్కడ కూడా హక్కులకు ఏదైతే భంగం వాటిల్లలేదు. మేము కొంచెం ముందుకెళ్తామంటే 34% ఇద్దామన్నా కూడా అప్పుడు గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి, ఇప్పుడు ఈ మాధవ రెడ్డి 42కు. అసలు ఎందుకు అసలు మీకు ఎక్కడ హక్కులకు వాతావరణం చెప్పండి, మీకు ఏ ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది? మీరు ఏ విధంగా మాకు అంటే బీసీలకు పర్సంటేజ్ పెంచుతా అంటే నిజంగా ఒక ఓసీలకు సంబంధించిన ఓన్లీ మీ సామాజిక వర్గానికే, అంటే ఓన్లీ మీకు మాత్రమే, మీ ముగ్గురికి మాత్రమే, నేను మీ మీ ముగ్గురికి మాత్రమే ఎందుకు వాటిల్లింది? రామ్మూర్తి గారు ఒక నిమిషం, కొండదేవ గారు మాట్లాడతారు, మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఒకసారి ఆయనతో మాట్లాడినవి మాధవ్ రెడ్డి గారు.